నహి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసైః అపి రాక్షస రూపేణ కిం ఉతానేన కేనచిత్. ఈ రాక్షసుల చేత తెలియబడకుండా రాక్షస రూపేణ అపి రాక్షస రూపంతో కూడా మనం ఉండడం కష్టము, ఏ ప్రదేశంలో కూడా ఉండుటకు శక్యం కాదు కదా. వేరే 42 అట్లే. అయితే రాక్షస రూపం, ఈ రాక్షసులకు తెలియకుండా రాక్షస రూపంలో ఉండడం కూడా సాధ్యం కాదు. మరి వేరే రూపంలో ఎలా ఉండొచ్చు? వాళ్ళ రూపంలోనే ఉండడం సాధ్యం కాదు, ఇక వేరే రూపం ఇలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. ఏ రూపం తీసుకోవాలి? తన రూపాన్ని గుర్తుపడతారు అని అనుకున్నాడు. ఇప్పుడు మరి వేరే రూపం ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళ రూపం రాక్షస రూపం తీసుకున్నా కూడా వాళ్ళు గుర్తుపడతారు. మరి ఏం చేద్దామని తర్వాత వాయు అపి అత్ర నా జ్ఞాతశ్చః ఏత్ ఇతి మతిర్మమ నశ్యస్త్వ విదితం కించిత్ రాక్షసానాం బలీయస. అంటే అత్ర వాయురపి, ఇక్కడ గాలి కూడా తెలియకుండా సంచరింపదు అని నా అభిప్రాయం. బలీయసాం రాక్షసాం అవిదితం కించిత్ నాస్తి. ఈ బలవంతులైన రాక్షసులకు తెలియంది ఏమీ లేదు. వాయువు కూడా ఇక్కడ వాళ్ళకు తెలియకుండా వీయదు. ఇది చెప్పాం. ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః వినాశం ఉపయాస్యామి భర్తుః అర్థశ్చ హీయతే. అహం నేను ఒకవేళ స్వేన రూపేణ సంవృతః స్వరూపంతో ఉంటే, నాకు సంబంధించిన రూపంతో ఉంటే వినాశం ఉపయాస్యామి వినాశాన్ని పొందుతాను. భర్తుః అర్థశ్చ హీయతే ప్రభువు యొక్క కార్యము చెడిపోతుంది అని అనుకొని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః లంకాం అభిపతిష్యామి రాఘవస్యార్థ సిద్ధయే. ఇప్పుడు అన్ని ఆలోచించి లాస్ట్కు ఒక నిర్ణయానికి వస్తున్నాడు. ఏంటి అంటే తత్ ఈ కారణం వల్ల, ఈ రాక్షసుల ఈ బలం వల్ల నేనేం చేస్తాను, అహం స్వేన రూపేణ నా స్వరూపంతో హ్రస్వత్వాన్ని పొందుతాను. హ్రస్వతాం గతః చిన్న రూపం పొంది రాఘవస్య అర్థ సిద్ధయే రాముని యొక్క కార్యం సిద్ధించుటకు రజన్యాం లంకాం అభిపతిష్యామి రాత్రి యందు లంకను ప్రవేశిస్తాను. అంటే ఇక్కడ రెండు పనులు డిసైడ్ చేసుకున్నాడు. ఒకటి కాలం ఏంటి, రాత్రి యందు ప్రవేశిస్తాను. రాత్రి యందు అందరు దృష్టి ఉండదు, అందరు నిద్రల్లో ఉంటారు కాబట్టి కొంతవరకు వాళ్లకు గుర్తుపట్టడం కష్టం అవుతుంది. రెండవది, నా స్వరూపం ఇంత పెద్దగా ఉండకుండా దీన్ని చిన్నగా చేసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు. తర్వాత రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సుదురాసద విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజాం. సుదురాసదాం అంటే సమీపించేందుకు శక్యం కాదు, అలాంటి పురీం అట్లాంటి పట్టణమును రాత్రౌ ప్రవిశ్య రాత్రియందు ప్రవేశించి రావణస్య సర్వం భవనం విచిన్వన్ జనకాత్మజాం ద్రక్ష్యామి. రావణుని యొక్క ఈ సర్వం భవనం అంటే మొత్తం అన్ని గృహములను అన్నట్టు, అన్ని రావణుని యొక్క ఈ భవనాలు ఏదైతే ఉన్నాయో లంకలో అవి విచిన్వన్ వెతుకుతూ, ప్రజెంట్ పార్టిసిపుల్ విచిన్వన్. అహంకు అంటే నేను అని, నేను ఎలాంటి స్థితిలో ఉంటాను, విచిన్వన్ వెతుకుతున్న వాడనై ఉంటాను. ఎవరిని? జనకాత్మజాం సీతను వెతుకుతూ ద్రక్ష్యామి చూడగలను, ఫ్యూచర్ అలా వెతుకుతున్న వాడినై చూస్తాను, చూడగలను అన్నట్టు. తర్వాత ఇతి సంచింత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపిః ఆచకాంక్షే తతో వీరో వైదేశ్యా దర్శనోత్సుకః. వీరః కపిః
వానర వీరుడైన హనుమంతుడు ఇది సంచింత్య ఇలా ఆలోచించి, ఈ విధంగా ఆలోచించి, వైదేశ్య దర్శనోత్సుక, సీతను ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అనే ఒక ఆసక్తి కలవాడై, తదా అప్పుడు సూర్యస్య అస్తమయం ఆచకాంక్షి, సూర్యుని యొక్క అస్తమయాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు సీతను వెతకాలి అంటే రాత్రి ప్రవేశించాలి, రాత్రి ప్రవేశించాలంటే సూర్యాస్తమయం కావాలి. ఇతనికి ఉత్సుకత ఉన్నది కాబట్టి, అయ్యో ఎప్పుడు సూర్యాస్తమం అవుతుంది అని దానికోసం అక్కడ కూర్చున్నాడు, తొందర కావాలి అని కోరుకుంటున్నాడు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్రసన్ బభూవ అద్భుత దర్శన సూర్యే అస్తంగతే చ, సూర్యుడు అస్తమించగానే, అస్తమిస్తూ ఉండగా, ఇది సతీ సప్తమి. సూర్యే అస్తంగతే, అస్తమిస్తూ ఉండగా అంటే అప్పుడే అస్తమిస్తుంది. అస్తమిస్తూ ఉండగా మారుతి హనుమంతుడు రాత్రౌ దేహం సంక్షిప్య, రాత్రి యందు దేహాన్ని చిన్నగా చేసుకున్నాడు. వృషదంశక మాత్రస్సన్, చిన్నగా పిల్లంత ప్రమాణంగా చేసుకున్నాడు. చేసుకొని అద్భుత దర్శన, చాలా అద్భుతంగా ఉన్నాడు. అంత చిన్నగా ఉంటే చాలా అద్భుతంగా ఉన్నాడు. బభూవ, అలా అయినాడు. అద్భుత దర్శన బభూవ, తన శరీరాన్ని చిన్నగా చేసుకోగానే చాలా అద్భుతంగా అందంగా ఉన్నాడు. తర్వాత ప్రదోషకాలే హనుమాన్ స్థూర్ణముత్ప్లుత్య వీర్యవాన్ ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపత. వీర్యవంతుడైన హనుమంతుడు ప్రదోషకాలే, ఈ సాయంకాలంలో, తూర్ణం ఉత్ప్లుత్య, శీఘ్రంగా ఎగిరి ఉత్ప్లుత్య, మళ్ళీ ఇది వర్బ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రెడికేషన్, ఎగిరి. ఉత్ప్లుత్య, ఉత్ అనే ఉపసర్గ ఉన్నది కాబట్టి తర్వాత యకారం వచ్చింది. ఉత్ప్లుత్య సువిభక్త మహాపతాం, చక్కగా విభజించి ఉన్న ఆ మార్గాలు. సువిభక్త మహాపత, మంచి విభక్త, ఆ దారులు ఎట్లా ఉన్నాయంటే మంచిగా విభజింపబడి ఉన్నాయి. అలా అంటే రమ్యాం పురీం, సుందరమైన ఆ లంకా నగరంలో ప్రవేశించాడు. ఇప్పుడు ప్రవేశించి, ఇక్కడ ప్రవివేశ అనేది ఇక అసలు వర్బు, ప్రవేశించెను. తర్వాత ప్రాసాదమాల వితతాం స్తంభై కాంచన రాజితై శాత కుంభమయై జాలై గంధర్వ నగరోపమా సప్త భౌమాష్ట భౌమశ్చ సదర్శ మహాపురీ తలై స్ఫటిక సంకీర్ణై కార్తస్వర విభూషితై. సహా హనుమంతుడు ప్రాసాదమాల వితతాం అంటే మేడల పంక్తులతో నిండినది. ప్రాసాదమాల, ప్రాసాదం అంటే మేడలు, మాల అంటే ఆ పంక్తులు అన్నట్టు. చాలా మేడలు అక్కడ ఉన్నవి అన్నట్టు. కాంచన రాజతై, బంగారంతో తయారు చేయబడ్డ స్తంభై, అక్కడ స్తంభాలు ఎట్లా ఉన్నాయంటే బంగారు వికారాలతో ఉన్నాయి, బంగారు పూత లేదా బంగారంతో ఉన్నాయి. శాత కుంభమయై, తర్వాత కాంచన రాజతై, బంగారు వెండి రెండు కలిసినవి. శాత కుంభమై, బంగారు కొన్ని పూర్తి స్తంభాలు బంగారు వెండి మిక్స్ అయినాయి. తర్వాత కిటికీలో జాలై శాత కుంభమై, బంగారంతో చేయబడ్డాయి. గంధర్వ నగరోపమాం, గంధర్వ నగరంతో సమానమైనది. అంటే ఈ గంధర్వులు చాలా, వాళ్ళ నగరం చాలా అద్భుతంగా ఉంటది. అదే విధంగా గంధర్వ నగరంతో ఇది సమానంగా ఉన్నది. సప్త భౌమాష్ట భౌమై అంటే 7 అంతస్తులు 8 అంతస్తులు అట్లా ఆ గృహాలు ఉన్నాయి. స్ఫటిక సంకీర్ణై, స్ఫటిక మాణిక్యాలు వీటన్నిటితో కలిసి ఉన్నాయి. కార్తస్వర విభూషితై, బంగారంతో అలంకరింపబడ్డ తలై, పై భాగాలు.
తలైహి ఎట్లా ఉన్నాయి, కార్తస్వర విభూషితై, అలాంటి వాటితో కూడిన మహాపురీం, ఈ మహాపట్టణాన్ని, సిటీని దదర్శ చూచెను. ఎట్లా ఉన్నది లంకా నగరము అని ఒక్కొక్కటి వర్ణిస్తున్నాడు ఇక్కడ. వైడూర్యమణి చిత్రైశ్చ ముక్తాజాల విభూషితై తలై శుశుభిరేతాని భవనాన్యత్ర రక్షసాం. అత్ర ఈ లంకాపురంలో రక్షసాం భవనాన్ని, రాక్షసుల యొక్క భవనాలు, వైడూర్యమణి చిత్రై, వైడూర్యమణులతో చిత్రింపబడినవి, ముక్తాజాల విభూషితై, ముత్యములతో అలంకరింపబడ్డవి, విభూషితై ఏంది, తలై అంటే పై భాగాలన్నీ ముత్యాలతో అలంకరింపబడ్డవి, అలాంటి వాటితో శుశుభిరే ప్రకాశిస్తున్నాయి అన్నట్టు ఈ భవనాలు. తర్వాత కాంచనాని చ చిత్రాణి తోరణాని చ రక్షస లంకాం ఉద్యోతమాయాసు సర్వతః సమలంకృత. రక్షసాం కాంచనాని చిత్రాణి తోరణాన్ని, ఈ రాక్షసుల యొక్క ఈ బంగారంతో చేయబడ్డ విచిత్ర వర్ణాలు గల గృహద్వారాలు, తోరణం అంటే గృహద్వారం, ఆ ద్వారాలు, సమలంకృతం అలంకరింపబడ్డ, లంకాం సర్వతః ఉద్యోతమాయాసు వాటితో, ఆ గృహద్వారాలతో అలంకరింపబడ్డ ఈ లంకా పట్టణము చాలా నాలుగు వైపుల యందు ప్రకాశిస్తుంది. రాక్షసుల గృహద్వారాలు ఎట్లా ఉన్నాయంటే బంగారంతో విచిత్ర వర్ణాలతో తయారై ఉన్నాయి అవి. తర్వాత అచింత్యాం అద్భుతాకారం దృష్ట్వా లంకాం మహాకవి ఆసీత్ విషణ్ణో పృష్టశ్చ వైదేశ్యా దర్శనోత్సుకః. హనుమంతుడు అచింత్యాం ఆలోచించటకు అది శక్యం కాదు, అద్భుతాకారం లంక అంటే ఈ లంకను ఇలా వర్ణించాలి అని చెప్పడం కష్టం, అంత అందంగా ఉంది అని అంటున్నాడు ఇక్కడ. చాలా అందంగా ఉంది, ఆలోచించడం కూడా చాలా కష్టం. అద్భుతాకారం అద్భుతమైన ఆకారము కలిగినది, చూసేందుకు కళ్ళు యాల్తులేవు, ఆలోచించేందుకు బుద్ధి సరిపోతులేదు. రెండు రకాలుగా చెప్తున్నాడు అన్నట్టు. ఎంత ఆలోచిద్దాం దీని గురించి, ఎంత అందాన్ని ఆస్వాదిద్దాము అంటే బుద్ధి సరిపోతులేదు, ఆలోచనలు సరిపోతులేవు, కళ్ళు సరిపోతులేవు. అలాంటి లంకాం దృష్ట్వా చూచి, అలాంటి లంకను చూసి, వైదేశ్యా దర్శనోత్సుకః సీత యొక్క దర్శనమునందు ఆసక్తి గలవాడు. తర్వాత అంటే ఇక్కడ రెండు విషయాలు ఆలోచిస్తున్నాడు అన్నట్టు. ఒకటేమో లంకను చూస్తున్నాడు, ఒక యాక్టివిటీ, అది చాలా అద్భుతంగా ఉన్నది, మనస్సు మొత్తం నిండిపోతున్నది, కళ్ళు మొత్తం నిండిపోతున్నాయి. కానీ ఇంకోవైపు అతని యొక్క కోర ఏంటి, సీతను చూడాలి. అందుకే ఇక్కడ లంకను చూస్తూ సంతోషిస్తున్నాడు, అటు సీత గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. సీత ఎక్కడ ఉన్నది ఏంటి అని అదొక బాధ, ఇంకో రెండు థ్రెడ్స్ నడుస్తున్నాయి అన్నట్టు అతనిలో. అలాంటి స్థితిలో అతను ఉన్నాడు. ఒకటేమో ఈ లంకను ఎట్లా జయించాలి, రెండు రకాలుగా ఉన్నది. లంకను ఎట్లు జయించాలి, ఇంత మరి సుందరంగా ఉన్నది, ఇంత రక్షణ ఉన్నది, వీనికి ఇన్ని పైసలు ఉన్నాయి, వీడిని ఎట్లా గెలవాలి, అక్కడ మంచిగా ఉన్నది కదా అని, చాలా బాగుంది అని అక్కడ సిటీ చూసి అందుకు పోలేదు, సీతను కనుక్కొని ఎందుకు పోయినాడు. పర్పస్ ఏంటి, సీతను కనుక్కోవాలి, రావణుణ్ణి వంచాలి. మరి చూస్తే చాలా రక్షణతో కూడి ఉన్నది కాబట్టి అన్ని ఉన్నందుకు సంతోషించాలన్న దుఃఖపడాలన్న అంటే ఒక రకంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అతను చాలా ఉత్తముడు కాబట్టి ఇవన్నీ చూసి దిగులు చెందాడు. ఈ రాక్షసులకు ఇంత బలం ఉన్నది, వీడిని ఎట్లా కొట్టాలి అని ఒకవైపు ఆలోచిస్తున్నాడు. సరే ఇక్కడి వరకు వచ్చాం, సీత దొరుకుతుంది, లోపలికి పోతున్నాను అని సంతోషిస్తున్నాడు. అంటే మనుషులు దీంట్లో కూడా రెండు రకాలు ఉంటారు. ఒకడు ఒక పని మీదకి పోయి, అక్కడికి పోయి అసలు పని మర్చిపోయి వేరే వాటి మీద దృష్టి పెట్టి వాటితో ఆకర్షితుడై ఒక థ్రెడ్ అది నడుస్తుంటది. కొద్దిగా బుద్ధి ఉంటది కాబట్టి రెండో థ్రెడ్ కూడా నడుస్తుంది. కానీ ఇక్కడ చాలా హనుమంతుడు ఎట్లా చెప్తున్నాడు అంటే, హనుమంతుడి పరిస్థితి, అతను అవన్నీ చూసి సంతోషపడతలేడు, అతనికి ఒకటే దృష్టి, ఏకాగ్రత ఉన్నది.
ఎట్లా అంటే ఇవన్నీ ఉన్నవాడిని ఎలా నేను వంచాలి అని ఆలోచిస్తున్నాడు కాబట్టి ఆలోచిస్తున్నాడు కానీ ఆ అందానికి అతను ఆకర్షితుడు అవుతులేడు అని చెప్తున్నాడు. తర్వాత అంటే మనుషుల్లో ఇంత డీప్ సెన్స్, ఒక మనిషి ఎంత ఇలా ఆలోచిస్తాడు, అతని కృత నిశ్చయం అంటే ఏదైతే కార్యసిద్ధి కోసం పోయేవాడి దృష్టి ఏ విధంగా ఉంటుంది. స పాండురావిద్ధ విమాన మాలిని మహాథ జాంబూనద జాలతోరణ యశస్వినీం రావణ బాహుపాలిత క్షిపాచరై భీమబలై సమావృత. ఆ హనుమంతుడు పాండురావిద్ధ విమాన మాలిని అంటే పాండురం అంటే తెలుపు వర్ణం అన్నట్టు. పాండురావిద్ధ విమాన మాలిని పెద్ద పెద్ద విమానాల్లాగా మంచి పెద్ద పెద్ద ఆకాశానికి తాకే గృహ పంక్తులు కలిగినవి, తెల్లగా దగ్గర దగ్గర ఉన్నవి అయిన గృహ పంక్తులు కలిగినవి. మహార్హ జాంబూనద జాల తోరణ అంటే గొప్ప అర్హ మహార్హ గొప్ప విలువ గల బంగారు, జాంబూనద అంటే బంగారు వికారాలు గల తోరణాలు కిటికీలు ఉన్నాయి. జాల తోరణ ముఖద్వారాలు, జాల అంటే కిటికీలు, తోరణము అంటే ముఖద్వారం అన్నట్టు. మహార్హ జాంబూనద జాల తోరణ యశస్విని భీమబలై క్షిపాచరై సమావృతం. యశస్విని అంటే కీర్తి కలిగినది, దీనికో చరిత్ర ఉన్నది, లంకా నగరానికి కీర్తి కలిగినది. భీమబలై భయంకరమైన బలంతో ఉన్న క్షిపాచరై అంటే రాక్షసులతో, అంటే రాత్రి యందు సంచరించే వాళ్లతో సమావృత కూడినది అయిన రావణ బాహుపాలితం రావణుని బాహువులతో పాలింపబడేది అంటే వాని బలంతో పాలింపబడేది అయిన లంకను చూచెను. తర్వాత చంద్రోపి సాదివ్యం ఇవాస్య కుర్వన్ స్తారాగణై మధ్యగతో విరాజన్ జ్యోత్స్నావితాయన వితత్యలోకం ఉత్తిష్టతే నైక సహస్రరశ్మి. నైక సహస్రరశ్మి ఏక సహస్రరశ్మి నైక సహస్రరశ్మి ఎన్నో కిరణాలు గల చంద్రోపి చంద్రుడు కూడా తారాగణై మధ్యగత నక్షత్రాలతో కూడిన వాడై ఆ నక్షత్రాల మధ్యలో ఉంటాడు. విరాజన్ లోకం జ్యోత్స్నావితానేవ వితత్య అన్య సాచివ్యం కుర్వన్నివ ఉత్తిష్టతే. అంటే ఈ చంద్రుడు కూడా, చంద్రుడు ఏం చేస్తున్నాడంటే హనుమంతుడికి సహాయం చేద్దామని అనుకున్నాడు అనేలాగా ఆకాశంలో ఈ నక్షత్రాల తారాగణై మధ్యగత నక్షత్రాలతో కూడిన వాడై దాని మధ్యత్వాన్ని పొంది విరాజన్ ప్రకాశిస్తున్నాడు. సహస్ర రశ్మి ఎన్నో వేల కిరణాలు గల ఈ చంద్రుడు ప్రకాశిస్తూ లోకం జ్యోత్స్నావితానేన అంటే ఈ లోకాన్ని భూలోకాన్ని జ్యోత్స్నావితానేన అంటే వెన్నెలతో వితత్య కప్పివేసి అస్య సాచివ్యం కుర్వన్నివ ఉత్తిష్టతే. హనుమంతుడు పోయి అక్కడ సీతను వెతకాలంటే రాత్రిపూట మరి ఎలా కనబడుతుంది అంటే ఈ వెన్నెల అనే యొక్క టార్చ్ వేస్తూ చంద్రుడు ఏం చేస్తున్నాడు, హనుమంతుడికి సహాయం చేస్తున్న వాడి వలె అక్కడ ఆకాశంలో కనబడడం మొదలు పెట్టాడు అన్నట్టు. ఎందుకు వచ్చాడు ఈ చంద్రుడు అంటే హనుమంతుడికి సహాయం చేసేందుకు వచ్చాడా అని అనిపిస్తున్నది అక్కడ. శంఖప్రభం క్షీర మృణాల వర్ణం ఉద్గచ్చమానం వ్యవభాసమానం దదర్శ చంద్రం స హరిప్రవీరః ఓప్లూయమానం సరసీవ హంసం. హరిప్రవీరః అంటే ఈ వానరుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుడు ఉద్గచ్చమానం పైకి లేస్తున్నవాడు. ఉద్గచ్చమానం శంఖప్రభం అంటే శంఖము వంటి తెల్లగా కాంతి గలవాడు. వ్యవభాసమానం ప్రకాశిస్తున్నవాడు.
వి అవభాసమానం. వి ప్లస్ అవ రెండు ఉపసర్గలు దీంట్లో ఉన్నాయి. వ్యవభాసమానం. వి ప్లస్ అవ వ్యవభాసమానం. క్షీర మృణాల వర్ణం అంటే పాల వంటి, తర్వాత తామరతూడు వంటి అలాంటి రంగు కలవాడు. క్షీర మృణాల రెండు, రెండింటిని కలగలిపినప్పుడు ఏ వర్ణం ఉంటుందో ఆ వర్ణం అలాంటి రంగు గలవాడు. సరసి పోప్లూయమానం హంసమివ అంటే సరసి సరస్సు యందు పోప్లూయమానం ఈదుతుంటే హంస ఎట్లా ఉంటుందో, ఓ సరస్సులో ఇదే హంస ఏ రంగులో ఉంటుందో అలా హంసలాగా ఉన్న చంద్రం దదర్శ అంటే చంద్రకాంతి ఏ రకంగా ఉన్నది అని అద్భుతంగా వర్ణించాడు. అలాంటి చంద్రుణ్ణి దదర్శ చూశాడు. హనుమంతుడికి సహాయం చేస్తూ ఆ చంద్రుడు దర్శనం ఇచ్చాడు ఆకాశంలో. రెండో సర్గ అయిపోయింది. తర్వాత మూడవది స లంబ శిఖరే లంబే లంబతో యద సన్నిభే సత్వం ఆస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ నిశిలంకాం మహాసత్వు వివేశక వికుంజర రమ్య కానన తోయాఢ్యాం పురీం రావణ పాలిత. ఇప్పుడు మేధావి మారుతాత్మజ బుద్ధిమంతుడైన హనుమంతుడు మహాసత్వ గొప్ప బలము కలవాడు. అతనికి హనుమంతుడు గురించి ఇవన్నీ అడ్జెక్టివ్. గొప్ప బలము కలవాడు. కపికుంజర వానర శ్రేష్ఠుడు. కుంజర అనే పదం తర్వాత వచ్చింది కాబట్టి శ్రేష్ఠత్వం. కపికుంజర సహ హనుమాన్ అయిన ఆ హనుమంతుడు. ఇక్కడ హనుమానుకి ముందరివన్నీ విశేషణాలు అన్నట్టు. ఆ హనుమంతుడు లంబ శిఖరే లంబతో యద సన్నిభి లంబే లంబ శిఖరే అంటే ఉన్నతమైన శిఖరాలు కలది. లంబతోయద సన్నిభి తోయదము అంటే మేఘం, తోయ అంటే జలం, ద అంటే ధరించింది, జలాన్ని ధరించిన అది అంటే తోయదం. దానితో సన్నిభి దానితో సమానమైనది. ఎట్లా లంబ అంటే ఉన్నతమైన మేఘాలతో సమానమైనది అయిన లంబే లంబ పర్వతము యందు. ఇంతకుముందు రెండు లంబ అని వాడినవి, దాని మీనింగ్స్ వేరు. ఇక్కడ లంబే అంటే లంబ పర్వతం పేరు. ఇక్కడ మూడు లంబాలు వాడాడు. లంబ శిఖరే లంబతో సన్నిభే లంబే. ఈ తర్వాత లంబే పర్వతం పేరు అన్నట్టు. ఆ పర్వతము యందు సత్వం ఆస్థాయ అంటే బలాన్ని ధైర్యాన్ని ఆస్థాయ తెచ్చుకొని రమ్య కానన తోయాఢ్యాం రావణ పాలితాం లంకాపురీం నిషి ప్రవేశ. ధైర్యం తెచ్చుకొని అక్కడ ఏం చేశాడు? రమ్యకానన తోయాఢ్యం అంటే సుందరమైన అడవులతో, తోయ ఉదకాలతో నీళ్లతో నిండిన మంచి అడవులున్నాయి, జలాలున్నాయి. అలాంటి రావణ పాలితాం లంకాపురీం రావణంతో పాలింపబడే ఈ లంకను నిషి ప్రవేశ రాత్రి యందు ప్రవేశించాడు. తర్వాత శారదాంబుధర ప్రజ్ఞై భవనై ఉపశోభిత సాగరోపమ నిర్ఘోష సాగరానిల సేవిత సుపుష్పబల సంపుష్ట ఏకైవ విటపావతి చారుతోరణ నిర్యూహాం పాండుర ద్వారతోరణ భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాంస విద్యుత్ ఘనాకీర్ణ జ్యోతిర్మార్గ నిషేవిత మందమారుత సంచార అమరావతి ఇంద్రస్య అమరావతి శాతకుంభేన మహత ప్రాకారేణాపి సంవృత కింకిణీజాల ఘోషాభి పతాకాభిరలంకృత ఆసాద్య సహసా హృష్ట ప్రాకారం అభిపేదివాన్. ఇక దాన్ని చెప్తున్నాడు. హనుమంతుడు ఏం చేశాడు అంటే ప్రాకారాన్ని పొందినాడు అని అసలు విషయం. ఇక అది ఎట్లా ఉన్నది ఏంటి అని ఒక్కొక్కటి చెప్తున్నాడు. శారదాంబుధర ప్రజ్ఞై శరత్కాల మేఘాలతో సమానమైన భవనాలతో ఉపశోభిత
ప్రకాశింపబడుతున్నది. ఏంది అంటే లంక అనే దానికి ఇవన్నీ మళ్ళీ లంకను గురించి మళ్ళీ వర్ణిస్తున్నాడు. శారద అంబుధర శారద శరత్కాలంలో, అంబు అంటే వాటర్ నీళ్లు, అంబుధర నీటిని ధరించేది మేఘాలు, శారదాంబుధర అంటే శరత్కాల మేఘాలు. దాంతో ప్రక్షి సమానాలైన భవనై ఉపశోభితం అలాంటి భవనాలతో ప్రకాశింపజేయబడినది. ఇదంతా ప్యాసివ్ వాయిస్ స్టేట్మెంట్స్ అన్నట్టు. సాగరోపమ నిర్ఘోషం సముద్రంతో సమానమైన ధ్వని కలిగినది. సాగర ఉపమ సాగరంతో సమానమైన నిర్ఘోషం ధ్వని కలిగినది. సాగరానిల సేవితం సాగరం యొక్క అనిల గాలి చేత సేవితం సేవింపబడినది పడేది. సుపుష్ట బల సంపుష్ట బాగా పుష్టం అంటే బాగా బలంగా ఉన్న సేనలతో నిండినది. విటపావతి యతైవ అలంకార అంటే కుబేరుడు పాలించే అలకాపురి లెక్క ఉన్నది. విటపావతి యతైవ అంటే అంత సంపన్నంగా ఉంది అన్నట్టు. కుబేరుడు అంటే ధనానికి అధిపతి కాబట్టి అలకాపురి ఎట్లా ఉంటుంది, ధనానికి అధిపతి ఊరు. ఇది కూడా అదే రకంగా ఉంది అంటే ఇది కూడా చాలా సంపన్నంగా ఉంది అని చెప్తున్నాడు. చారుతోరణ నిర్యూహ తర్వాత అందమైన తోరణాల చారు తోరణ నిర్యూహ అందమైన తోరణాలు కలిగి ఉన్నది. పాండుర ద్వార తోరణం తెల్లని ద్వారాలు, తర్వాత తోరణాలు రెండు ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. భుజగా చరిత గుప్త అంటే సర్పములతో సంచరింపబడే గుప్త దాంతో రక్షింపబడే శుభం భోగవతి అంటే సర్పాలు తిరుగుతున్నాయి అంటే సర్పాలు కాదు, భోగవతి పట్టణంలో సర్పాలు తిరుగుతాయి కానీ దానితో రక్షింపబడుతుంది. భోగవతి పట్టణం పాతాళంలో ఉండేది. కానీ ఇక్కడ భుజగా చరిత ఇక్కడ ఎలా ఉన్నారు మరి? పాములు ఎవరు అంటే రాక్షసులు, సర్పాల లెక్క ఈ రాక్షసులు ఉన్నారు. వీళ్లతో రక్షింపబడే ఈ లంకా నగరము అంటే ఇక్కడ రెండు విషయాలు అన్నాడు. ఇక్కడ పైన అలకాపురితో కంపేర్ చేశాడు. అక్కడ ఏంది అంటే ఈ అతని ఐశ్వర్యాన్ని చూపెడుతున్నాడు దాంతో. ఇక కింద భోగవతి పట్టణంతో ఎందుకు ఇక్కడ ఉపమానం చేస్తున్నాడంటే ఇది రాక్షసులతో కూడి ఉన్నది కాబట్టి వాళ్ళతో రక్షింపబడుతున్నది అనే మీనింగ్ లో రెండో చెప్తున్నాడు అన్నట్టు. తర్వాత సవిద్యుత్ ఘనాకీర్ణ జ్యోతిర్మార్గ నిషేవిత మందమారుత సంచారం ఇంద్రస్య అమరావతి. మూడో కంపారిజన్ ఇంద్రుని యొక్క అమరావతితో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మరి? దానికి తగ్గ అడ్జెక్టివ్లే చెప్పాలి. సవిద్యుత్ ఘనాకీర్ణ అంటే మెరుపులతో మేఘాలతో వ్యాప్తమైనది ఇది నగరం. జ్యోతిర్మార్గ నిషేవిత ఈ నక్షత్ర మార్గంతో సేవింపబడేది. తర్వాత మందమారుత సంచారం మంచి వాయు సంచారము కలిగినది. అంటే అమరావతిలో ఏ రకమైన క్వాలిటీస్ ఉంటాయో ఆ క్వాలిటీస్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. అందుకే ఇంద్రస్య అమరావతి అంటే ఇష్టం ఉన్నట్టు ఏది పడుతుంది రాయాలి. అక్కడ ఏదో ఒకటి చెప్పింది చెప్తున్నాడు కాదు, దేని లెక్క దానికి కరెక్ట్ గా ఏ రకంగా ఉంది. ఒకటేమో ఐశ్వర్యంతో కూడినది, రెండవది ఈ రాక్షసులతో బాగా రక్షింపబడేది, మూడు ఇంద్రుని యొక్క అమరావతి లెక్క మొత్తం చాలా అన్ని కంట్రోల్ చేస్తున్నాడు. బేసికల్ గా ప్రపంచాన్ని యూనివర్స్ అంతా కంట్రోల్ చేసేలాగా ఉంది. అట్లా తర్వాత ఇంకోటి ఏంది? శాతకుంభేన మహత ప్రాకారేణ అభిసంవృత అంటే పెద్ద పెద్ద బంగారు ప్రాకారాలతో చుట్టబడింది. కిగ్గిణీజాల ఘోషాభి పతాకాభి అలంకృత. తర్వాత చిరుమువ్వల సముదాయాల ధ్వనులు కలిగిన పతాకాలతో, ఆ పతాకాలు చిన్న చిన్న మువ్వలతో కూర్చబడి అందంగా ధ్వనులు చేస్తున్నాయి. వాటితో అలంకృత అలా అలంకరింపబడిన తాం
ఆ లంకాపురిని సహసా ఆసాద్య, తొందరగా శీఘ్రముగా, ఎందుకంటే అతనికి తొందర ఉన్న సీతాదేవిని దర్శించాలి అని, అందుకే తొందరగా ఆసాధ్య హృష్ట సంతోషించాడు, అక్కడి వరకు చేరుకున్నాను అని. ప్రాకారం అభిపేదివాన్, ప్రాకారాన్ని పొందినాడు. అభిపేదివాన్ తర్వాత విస్మయావిష్ట హృదయ పురీం ఆలోక్య సర్వతః జాంబూనదమయైః ద్వారైః వైడూర్య కృతవేదికైః వజ్రస్ఫటిక ముక్తాభి మణికుట్టిమ భూషితైః తప్తహాటక నిర్యూహై రాజతామల పాండురై వైడూర్య కృత సోపానై స్ఫాటికాంతర పాంశుభి సారు సంజవనోపేతై ఖమివోత్పతితై శుభై క్రౌంచ బర్హిణ సంఘుష్టై రాజహంస నిషేవితై తుర్యాభరణ నిర్ఘోషై సర్వత ప్రతినాదిత వస్వౌక సారా ప్రతిమా తాం వీక్ష నగరీం తతః ఖం ఇవోత్పతితాం లంకాం జయహర్ష హనుమాన్ కపి. ఇన్ని తీర్ల వర్ణన చేస్తున్నాడు. మనం ఏదన్నా విషయం అడిగితే ఒక్క మాట కూడా చెప్పడానికి మనకు సాధ్యం కాదు. ఏదన్నా ఒక విషయాన్ని కవి ఎలా ఉండాలి అంటే అనేక విధాలుగా దాన్ని ప్రశంసించడం అంటే దాన్ని వివరించేలాగా కళ్ళకు కట్టినట్టు చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం ఏదో జరిగింది, అక్కడ ఎట్లా జరిగింది అంటే ఇలా జరిగిందో ఒక గంట సేపు మినిమం లెక్చర్ ఇచ్చేలాగా ఉండాలి. అక్కడ అది దానిలాగా ఉండే, ఇక్కడ వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు అట్లా చేశారు. ఈ కవిత్వం రాకపోతే వాక్శక్తి రాదు. సరస్వతి అంటేనే సంగీతము, సాహిత్యం. కాబట్టి ఒక విషయాన్ని అనేక విధాలుగా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ లంకా నగరం అసలు మనం చూసామో లేదో కానీ ఇప్పుడు ఇది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే లంకా నగరం మన ముందర కనబడుతుంది. ఆ విధంగా మనం చెప్పగలగాలి. ఒక విషయాన్ని కట్టే కొట్టే తెచ్చే అనకుండా దాన్ని అన్ని రకాలుగా సౌందర్యాన్ని వర్ణన చేసే, అంటే ఎదుటివాడి మనసును ఆకర్షించే విధంగా వర్ణన చేసే పద్ధతిలో ఇక్కడ కవి చేస్తున్నాడు. పురీం సర్వతః ఆలోక్య, ఆ లంకా పట్టణాన్ని అన్ని దిక్కుల నుండి ఆలోక్య చూచి విస్మయావిష్ట హృదయ, ఆశ్చర్యంతో నిండిన హృదయం గలవాడైనాడు. ఇది ఇంత అద్భుతంగా ఉన్నది అంటే రెండు రకాలు. ఒకటేమో అతని అద్భుతాన్ని దాన్ని చూస్తున్నాడు, రెండు దీన్ని ఇలా ఎదుర్కోవాలి అని ఇంకొకటి ఆలోచిస్తున్నాడు. తతః కపిః హనుమాన్, ఆ హనుమంతుడు జాంబూనదమయై ద్వారై, బంగారంతో తయారైన ద్వారాలతో కూడిన వైడూర్య కృత వేదికై, వైడూర్య మాణిక్యాలతో కూడిన అరుగులు కలిగినవి, వజ్రస్ఫటిక ముక్తాభి, వజ్రాలు స్ఫటికాలు ముత్యాలతో కూడిన మణికుట్టిమ భూషితై, తర్వాత మాణిక్య వికారాలతో తయారు చేసిన ప్రదేశాలతో అలంకరింపబడ్డవి, తప్తహాటక నిర్యూహై, బంగారంతో తయారు చేసిన ఏనుగులు కలిగినవి. అంటే దాని మీద ఏనుగులు అంటే ఆ ముందర ఇంటి ముందర పెట్టుకున్న ఏనుగులు ఉంటాయి కదా, అవి బంగారంతో తయారు చేశారు. రాజ తామల పాండురై, వైడూర్య కృత సోపానై, వెండితో తయారు చేసిన తెల్లనివి అయిన వైడూర్య కృత సోపానై, మెట్లు ఉన్నాయి. వైడూర్య మాణిక్యాలతో మెట్లు ఉన్నవి. స్ఫాటికాంతర పాంశుభి, స్ఫటికము మాణిక్యంతో లోపలి దాంతో తయారైన పాంశుభి, పరాగముతో స్ఫాటికాంతర పాంశుభి, స్ఫటిక మాణిక్య వికారమైన పరాగము కలిగినవి అయిన చారు సంజవనోపేతై, అంటే అందంతో కూడిన సంజవనోపేతై ఏంటి అంటే క్రౌంచపరిహిణ సంఘృష్టై, జవనోపేతై
చతుశాలతో కూడినవి అంటున్నాడు. చారు సంజీవనోపేతై అంటే చాలా అందంగా ఉన్న యవ్వనంలో ఉన్న వాటితో, యవ్వనంలో చారు యవ్వనోపే అంటే యవ్వనంలో ఉన్న అందంగా యవ్వనంలో ఉన్న క్రౌంచ బర్హిణ సంఘృష్టై క్రౌంచ పక్షులతో రాజహంస నిషేవితై. ఈ క్రౌంచ బర్హిణ సంఘృష్ట ఎట్లా ఉన్నదంటే సారు సంజవనోపేతై. అప్పుడప్పుడు ఈ పుస్తకాల్లో కూడా తప్పు మీనింగ్స్ ఉంటాయి. ఒక యవ్వనంలో అందంగా ఉండి ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి, అలా ఈ క్రౌంచ పక్షులతో నిమళ్లతో ధ్వని చేయబడినవి. రాజహంస నిషేవితై రాజహంసలతో సేవింపబడినవి. ఏంటి అంటే ఆకాశం. ఆ ఆకాశం ఎట్లా ఉన్నది అంటే వీటితో సేవింపబడుతూ ఉన్న ఆకాశాన్ని గురించి ఉత్పత్తి తైరివ ఎగురుతున్న వాటిలాగా ఉన్న అంటే అవన్నీ ఆకాశం గూర్చి ఎగురుతున్నవి. శుభై మంగళకరములైన గృహాలతో కూడిన తుర్యాభరణ నిర్ఘోషై. ఇక్కడ లాస్ట్ యుద్ధం లంక నగరం వీక్ష అలాంటి లంకను చూచి సంతోషించాడు. అంటే ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ అక్కడ ఉన్న ప్రతి రాజహంసలు, తర్వాత క్రౌంచ పక్షులు, నిమళ్ళు అవన్నీ అక్కడ తిరుగుతున్నాయి. ఆ ధ్వనులతో, అవన్నీ చేసే ధ్వనులతో, ఆ ఆభరణాల ధ్వనులు, ఆ గృహాల నుండి వచ్చే ధ్వనులు, ఈ అన్ని ధ్వనులతో సర్వత మొత్తం ప్రతినాదిత అక్కడ ఎక్కడ చూసినా వీటన్నిటి ధ్వనులు అక్కడ వినబడుతున్నాయి అన్నట్టు. వస్వౌక సారా ప్రతిమ అంటే తూర్పు దిక్కున ఉన్న వస్వౌకసార అనే ఒక ఇంద్రపట్టణం ఉంటుందట, దాంతో సమానమైనది. ఖం ఆకాశాన్ని కూర్చి ఉత్పతితామివ తాం లంకాం నగరీం వీక్ష జహర్ష అంటే ఆకాశంలో ఇది ఎగురుతున్నదా, ఎగిరెందుకు పోతున్నదా అన్నట్టు కనబడుతుందట. ఇవన్నీ ఈ చేష్టలు మొత్తం అక్కడ జరుగుతున్న అన్ని చూస్తుంటే ఇది ఆకాశంలో సంచరిస్తుందా, ఆకాశంలో ఎగురుతుందా అన్న విధంగా కనబడి ఈ లంకను హనుమంతుడు చూశాడు. ఎందుకంటే దేవేంద్ర నగరం అక్కడ ఆకాశంలో ఉంటది కాబట్టి ఇది కూడా ఇవన్నీ చూస్తుంటే, ఆ ధ్వనులు అవన్నీ చూస్తుంటే అతనికి ఆకాశంలో ఎగురుతున్నదా అన్నట్టు కనబడ్డదట. తర్వాత తాం సమీక్ష పురీం రమ్య రాక్షసాధిపతే శుభం అనుత్తమామృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్ హనుమంతుడు ఉత్తమ వీర్యము కలిగిన హనుమంతుడు అనుత్తమాం వృద్ధియుతాం రమ్యాం శుభాం రాక్షసాధిపతే తాం పురీం సమీక్ష చింతయామాస. అతను పరాక్రమవంతుడైన హనుమంతుడు అత్యుత్తమమైనది, అత్యుత్తమమైన వృద్ధియుతం అంటే ఐశ్వర్యంతో కూడింది, సంపదతో కూడిన రమ్య సుందరమైన శుభ మంగళప్రదమైన రాక్షసాధిపతి తాంపురి రాక్షసరాజు యొక్క ఆ పట్టణాన్ని సమీక్ష చూచి సమీక్ష్య చూచి ఇక్కడ కూడా ఉపసర్గ ఈక్ష ఇయ సమీక్ష్య చింతయామాస ఆలోచించాడు. ఇప్పుడు వీర్యవాన్ అంటే ఇక్కడ ఏ లక్షణాలతో కలిగి ఉన్నాడు, బుద్ధిమాన్ అంటే అక్కడ ఆలోచిస్తున్నాడు. ఇక్కడ ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే పరాక్రమవంతుడైన అంటే అతని ఎమోషన్ ఎట్లా ఉన్నది అంటే ఎట్లా లోపలికోవాలి, ఎట్లా తొక్కి పడేయాలి అనే ఎమోషన్ ఉన్నది. ఆలోచించే ఎమోషన్ ఒకటి ఉంటది, ఆవేశంతో ముందరిపోయే ఎమోషన్ ఒకటి ఉంటది. ఈ అడ్జెక్టివ్ ను బట్టి మనం ఏం చేసుకోవాలంటే ఆ సందర్భంలో అతని స్థితిగతులు ఎలా ఉన్నవి అని మనం ఊహ చేసుకోవాలి. ఇక్కడ పరాక్రమవంతుడు అంటే పరాక్రమంతో దీన్ని ఎలా తొక్కాలి అని ఆలోచిస్తున్నాడు. తర్వాత నేయం అన్యేన నగరి శక్యా దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలై ఉద్యతాయుధ ధారి.
అంటే ఉద్యతాయుధ దారిభి, ఉద్యతాయుధ ఉత్త అంటే పైకి, ఉద్యత ఆయుధ దారి ఎత్తబడిన ఆయుధాలను ధరించి ఉన్న రావణ బలై, రావణుని సేనల చేత రక్షింపబడిన ఇయం నగరి, ఈ పట్టణానికి ఇది రక్షిత అన్నది విశేషణం. ఇయం నగరి రక్షిత, ఎవరి చేత అంటే రావణ బలై, రావణుని సేనల చేత. వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఉద్యతాయుధ దారిభి, ఎత్తబడిన ఆయుధాలు కలిగి ఉన్నారు. అలాంటి ఈ పట్టణము అన్యేన బల దర్శయితున్న శక్య, దీన్ని ఎవ్వడు కూడా బలంతో ఎదిరించుట సాధ్యం కాదు అని అతను ఒక ఆలోచన చేశాడు. ఇది బల ప్రయోగంతో దీన్ని గెలుచుడు చాలా కష్టంగా ఉన్నది. అతను పరాక్రమవంతుడు కూడా ఇది చూడంగానే ఇవన్నీ చూశాక దీని బలంతో గెలుచుడు కష్టము అని ఒక నిర్ణయానికి వచ్చాడు. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిధయోరపి ఇయం భూమి, ఈ భూమి ఏదైతే ఉన్నది ఈ ప్రదేశం, కుముదాంగదయోర్వాపి కుముదునికి అంగదునికి, తర్వాత మహాకపే సుషేణస్య మహా గొప్ప వానరుడైన సుషేణునికి అతనికి, మైందద్వివిధయోరపి మైందుడు తర్వాత ద్వివిధుడు వీళ్లకు ప్రసిద్ధ భవేత్, వీళ్ళు దీన్ని కంట్రోల్ చేయవచ్చురేమో, దీన్ని సాధించురేమో. తర్వాత ఇక్కడికి ఇలా వస్తాడు, ఇంత దూరంలో మళ్ళీ ఆలోచన చేస్తున్నాడు అని. ఒకటేమో ప్రస్తుత అక్కడ స్థితి, ఇక్కడికి వచ్చాక లోపల ఎలా చేయాలి అని. తర్వాత ఇక్కడి వరకు ఇలా రావడం, ఇప్పుడు ఈ హనుమంతుడు వచ్చిన ఈ ప్రదేశానికి ఇలా రావడం, కొందరు మాత్రమే రాగలుగుతారు అని మళ్ళీ ఆ ఆలోచన చేస్తున్నాడు. తర్వాత వివస్వత స్తనూజస్య హరేశ్చ కుశపర్వణ వృక్షస్య కపిముఖ్యస్య అమచైవ గతిర్భవేత్. వివస్వత తనూజస్య, సూర్యుని యొక్క కుమారుడు ఎవరు? సుగ్రీవుడు. రామాయణ కాలంలో సుగ్రీవుడు సూర్యకుమారుడు, తర్వాత వాలి ఇంద్రకుమారుడు. మళ్ళీ భారతం వచ్చే వరకు కర్ణుడు సూర్యకుమారుడు, అర్జునుడు ఇంద్రకుమారుడు అయినాడు అన్నట్టు. రాముడు ఇక్కడ సపోర్ట్ ఎవరికి చేశాడు? సూర్యకుమారుడైన సుగ్రీవునికి చేశాడు. మళ్ళీ అక్కడ ఇంద్రకుమారుడైన అర్జునునికి చేశాడు. బ్యాలెన్స్ అన్నట్టు. తనూజస్య హరే కుశపర్వణ, వానరుడైన కుశపర్వుడికి కపిముఖ్యస్య వృక్షస్య, కపిశ్రేష్ఠుడైన వృక్షుడు అనేవానికి మమ చైవ నాకు గతిర్భవేత్, ఇక్కడికి రావడం సాధ్యము. ఇంకా కొంచెం పాజిటివ్ గా ఆలోచించిన ఇప్పుడు ఎవరైతే చెప్పబడ్డారో వీళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలుగుతారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని మళ్ళీ ఒకసారి వెనుకకు ఆలోచిస్తున్నాడు. సమీక్ష మహాబాహు రాఘవస్య పరాక్రమం. అంటే మనం ఏమనుకుంటాం, ఒక పని చేసేందుకు పోతున్నాం, ఒకసారి నిర్ణయం చేసుకున్నాక కూడా మనకు మళ్ళీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది దాని యొక్క తత్వం. ఎందుకంటే ఆ పని చాలా కష్టంగా కూడి ఉన్నప్పుడు మనకు దాన్ని ఎలా సాధించాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావడం సహజం. హనుమంతుడికి కూడా వచ్చినాయి అట్లనే. కానీ ఆలోచించుకుంటూ మళ్ళీ దాన్ని ఎలా తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఉంటది. సమీక్ష మహాబాహు రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపి. ఒక నిమిషము నెగిటివ్ అది వస్తున్నది, మళ్ళీ పాజిటివ్ ఏం వస్తున్నది? కపి హనుమంతుడు మహాబాహు రాఘవస్య పరాక్రమం, రాముని యొక్క పరాక్రమాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. తర్వాత లక్ష్మణస్య విక్రాంతం, లక్ష్మణుని యొక్క విక్రమాన్ని సమీక్ష చూసి ప్రీతిమాన భవతి. ఒక్కసారి నెగిటివ్ రాగానే మళ్ళీ పాజిటివ్ థాట్స్ తెచ్చుకుంటున్నాడు అని. ఇవన్నీ నిజమే, ఇదంతా వచ్చుడు కష్టమే, ఏంది పరిస్థితి అని మళ్ళీ రాముడిని గుర్తు చేసుకొని ఆయన ఏదైనా సాధించగలుగుతాడు. రాముడు ఉన్నాడంటే చాలు, ఏదైనా సాధ్యము. లక్ష్మణుడు ఉన్నాడు,
పరాక్రమవంతుడు, వీళ్ళిద్దరున్నాక ఇంకా భయం ఏంటి అని ఒకసారి ఆలోచించి మళ్ళీ ఆ నెగిటివ్ థాట్ ఎగరగొట్టుకుంటున్నాడు అన్నట్టు. ఇవి ఎవరికైనా రావడం సహజం. అయితే ఏది డామినేట్ చేస్తుంది అనే దాన్ని బట్టి మన చర్య ఉంటుంది. తాం రత్న వసనోపేత కోష్టాగారావతంసక యంత్రాగార స్తనీం వృద్ధ ప్రమదామివ భూషిత తాం నష్టతిమిరాం దీప్తై భాస్వరైశ్చ మహాగృహై నగరీం రాక్షసేంద్రస్య సదర్శ మహాకపి. ఆ మహాకపి రత్నవసనోపేత, రత్నాలని వస్త్రంతో కూడినది, కోష్టాగారావతంసక అనేక వస్తు సామాగ్రి. మళ్ళీ దీన్ని ఎట్లా చూస్తున్నాడు అంటే ఒక స్త్రీ వలె ఉన్నది అని స్త్రీతో కంపేర్ చేస్తున్నాడు అన్నట్టు ఈ నగరాన్ని. ఎట్లా స్త్రీ ఏమేమి ఉంటాయి, స్త్రీకి ఏముంటాయి, ఒకటి వస్త్రం. ఆ వస్త్రం ఎట్లా ఉన్నది అంటే రత్నవసనోపేత కోష్టాగారావతంసక, అంటే రత్నాలే వస్త్రాలు అన్నట్టు. ఆ యొక్క స్త్రీకి వస్త్రాలు ఏంటి అంటే ఈ రత్నాలే, ఈ లంకా నగరంలో ఉన్న రత్నాలే వస్త్రం లాగా ఉన్నది. కోష్టాగారావతంసకం, అక్కడ ఉన్న వివిధ రకాలైన వస్తు సామాగ్రి నిల్వ చేసే గృహాలే కర్ణభూషణాలుగా ఉన్నాయి. చెవులకు, మరి స్త్రీకి చెవులకు ఉండాలి కమ్మలు, ఏంటి అంటే అక్కడ వస్తు సామాగ్రిని నిల్వ చేసే గృహాలు. యంత్రాగార స్తని, ఆ యంత్ర గృహాలే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలే, అవే స్తనాలు. వృద్ధాం భూషిత, ఐశ్వర్యంతో కూడిన ప్రమదామివ స్త్రీవలే దీప్తై, అంటే కాంతితో వెలుగొందుతున్నది. భాస్వరైశ్చ మహాగృహై, అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు, నగరీ. ఇంతకుముందు స్త్రీతో కంపేర్ చేశాడు నగరం. అలాంటి నగరం ఎట్లా ఉన్నది ఇంకా అంటే దీప్తై భాస్వరైశ్చ మహాగృహై, అంటే ప్రజ్వలింపబడిన, అంటే దీపాలు వెలిగిస్తే ఎట్లా ఉంటాయి, ప్రకాశించుకుంటుంటాయి. అలాంటి ప్రకాశిస్తున్న గొప్ప గృహాల చేత నష్టతిమిర, అక్కడ ప్రకాశిస్తుంది కాబట్టి చీకటి అనేది ఉండదు. అది రాత్రి అయినా కూడా ఈ గృహాల్లో నుంచి వచ్చే కాంతులతో నష్టతిమిర, నశించిన చీకటి కలిగినది. అలాంటి తాం ఆ రాక్షసేంద్రస్య నగరీంగ దర్శ, చాలా అందంగా ఉన్నది. ఆ గృహాల్లో నుంచి ఇట్లా తేజోవంతంగా కాంతులు వస్తున్నాయి, దాంతో చీకటి అనేది పూర్తిగా నష్టమైంది అని అలాంటి నగరాన్ని హనుమంతుడు దదర్శ చూచాడు. అత స హరిషార్థులం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజ. అప్పుడు ఏమైందంటే సా నగరి, ఆ పట్టణము, హరిషార్థూలం మహాబలం పవనాత్మజం ప్రవిశంతం స్వేన రూపేణ దదర్శ. అతను ప్రవేశిస్తుంటే హరిషార్థూలం, మళ్ళీ శార్థూల శబ్దంతో శ్రేష్టత్వం, వానర శ్రేష్ఠుడైన మహాబలం, గొప్ప బలం కలిగిన హనుమంతుణ్ణి ప్రవిశంతం, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అంటే సానగరి, ఆ పర్వతము, ఆ పట్టణం, సానగరి ఆ పట్టణం, హనుమంతుణ్ణి, పవనాత్మజం అతన్ని, ఎట్లా ఉన్నాడైనా ఈ బలవంతుడు, ఇవన్నీ ప్రవిశంతం ప్రవేశిస్తూ ఉన్నటువంటి వాడు. అతను ఏ స్థితిలో ఉన్నాడు అంటే ప్రవేశిస్తూ ఉన్నాడు. అలాంటి హనుమంతుడు ప్రవేశిస్తుంటే స్వీన రూపేణ దర్శ, ఆ పట్టణము, లంకానగరి పట్టణము తన స్వరూపంతో దర్శ చూసింది అన్నట్టు. అంటే ఆ లంకానగరి ఎట్లా ఉన్నదో రాక్షస స్వరూపంతో అతన్ని చూచింది. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయం ఏవోత్థిత తత్ర వికృతానన దర్శన. అప్పుడు ఆ రావణ పాలిత ఆ లంక ఏదైతే ఉందో రావణునితో పడుతున్నది. ఆ లంక తం హరిం తత్ర దృష్ట్వా, అక్కడ చూచి, వికృతానన దర్శన స్వయమేవ ఉత్థిత లేచింది. అంటే దీన్ని ఎట్లా చూడాలి లంక స్వయంగా అంటే ఎన్నో రకాలుగా మనం ఆలోచించవచ్చు.
లంక చూసింది అంటే లంకలో ఉన్న ఏదైతే ఉంటుందో రక్షణ వ్యవస్థ హనుమంతుణ్ణి చూచింది అని మనం ఇక్కడ అనుకోవాలి. ఎట్లెట్లా చూస్తుంది అంటే ఇట్లా మనం దాన్ని తీసుకోవాలి. ఆ లంకా నగరంలో ఉన్న రక్షణ వ్యవస్థ, దానికి అధిపతి అయిన ఈ లంకా దేవి ఎవరైతే ఉన్నారో అతన్ని చూచి వికృతానన్న దర్శన, ఎట్లా ఉన్నది అంటే వికృతమైన ముఖంతో నేత్రాలతో ఉన్నది. స్వయంగా లేచింది. లేచి ఏం చెప్తున్నది? పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోరతిష్టత ముంచమాన మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. కపివర్యస్య ఆ వానర శ్రేష్ఠుడైన వాయుసూను వానర శ్రేష్ఠుడైన హనుమంతుని యొక్క పురస్తాత్ అతిష్టత, ఆయన ముందర నిలబడ్డది. నిలబడి ఏం చేసింది? మహానాదం ముంచమాన, పెద్ద ధ్వని చేస్తూ పెద్ద ధ్వనిని వదిలిపెడుతూ పవనాత్మజం అబ్రవీత్, హనుమంతుని గురించి ఈ విధంగా చెప్పింది. ఏం చెప్పింది? కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి. వనాలయ, ఈయనే వానరము కాబట్టి నువ్వు వనాల్లో ఉండాలి. వనము ఆలయముగా కలిగిన వాడా ఓ వానరుడా, త్వం కహ, నువ్వు ఎవరు, కేన కార్యేణ ఇహ ప్రాప్త, ఏ పని చేత ఏ కార్యం కోసం ఇక్కడికి వచ్చావు, తే ప్రాణాహ యావత్ ధరంతి, నీ ప్రాణాలు ఎంతవరకు ఉందో అంతవరకు, అంతలో ఇహ తత్వం యత్ కథయస్వ, నా కోపం వచ్చి నిన్ను కొట్టే లోపలనే నువ్వు చెప్పు. నువ్వు లేట్ చేసావు అనుకో, తొందర చెప్పలేదనుకో, నిన్ను చంపి పడేస్తాను అని అర్థం. అనరత్వయ రక్షిత రావణ బలై అభిగుప్త సమంతత. ఓ వానరుడా, రావణ బలై రక్షిత, రావణుని సేనలతో రక్షింపబడే, సమంతత అభిగుప్త, అన్ని వైపులా రహస్యంగా ఉంచబడే ఇయం లంక, ఇది త్వయా ప్రవేశం నశక్యం కలు, శక్యం కాదు కదా, ఇంత రహస్యంగా ఉన్నది. తర్వాత అందరితో రావణ సేనలతో రక్షింపబడుతున్నది. ఇలాంటి లంకలో నువ్వు ఎలా ప్రవేశించావు? ఇది ప్రవేశము సాధ్యము కాదు. కాబట్టి నువ్వెవరో చెప్పు, ఎందుకు వచ్చావు, నువ్వు అక్కడి నుంచి నువ్వు ఎక్కడ ఉంటావు, నువ్వు ఏంది, నీ మొత్తం డీటెయిల్స్ చెప్పు అని చెప్తున్నాడు. అతతాం అబ్రవీత్ వీరు హనుమాన గ్రతస్థిత కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. అప్పుడు వీరహ హనుమంతుడు, వీరుడైన హనుమంతుడు, ఇక్కడ మళ్ళీ వీరహ అనే శబ్దంతో అతను భయపడలేదు అని చూపెడుతున్నాడు. అతను ఎవరు? వీరుడు. కాబట్టి అగ్రత స్థిత, ముందర ఆమె నిల్చుంటే ఆమెను గూర్చి ఈ విధంగా పలికాడు. తాం అబ్రవీత్ యత్వం మాం పరిపృచ్ఛసి, నువ్వు దేని గూర్చి అయితే నన్ను అడుగుతున్నావో తత్వం తే కథయిష్యామి, నేను చెప్తాను. ఏమది కాదు, నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావు, నేను చెప్తా అని ధైర్యంగా నిలబడి ఇట్లా అన్నాడు. కాత్వం విరూపణ ఏన పురద్వారే అవతిష్టసి కిమర్థం చాపి మామృత్వ నిర్భత్స్యసి దారుణ. అంటే పురద్వారే అవతిష్టసి, ద్వారం ముందర ఉన్నావు. విరూపణ ఏన అంటే నీ కళ్ళు ఎట్లా ఉన్నాయంటే విపరీతంగా ఉన్నాయి, నీ రూపము నేత్రాలు అన్ని విపరీతంగా ఉన్నాయి. అసలు నువ్వెవరు, నన్ను ఏందో అడుగుతున్నావు కానీ నువ్వు అసలు ఎవరు, త్వంక నువ్వెవరు అని రివర్స్ అడుగుతున్నాడు. అంటే అతని వీరత్వాన్ని ఇక్కడ చూపెడుతున్నాడు అన్నట్టు. భయపడకుండా అయ్యో నేను అది ఇది అని చెప్పకుండా, అసలు నువ్వెవరు, నన్ను అడుగుతున్నావు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నీ రూపం ఏంది, నువ్వేంది, నీ కథ ఏంది అని హనుమంతుడే రివర్స్ దాన్ని భయపెడుతున్నాడు. దారుణ మాం రుద్వ, ఈ భయంకరంగా ఉన్న నువ్వు మాం రుద్వ అడ్డు పెట్టి కిమర్థం, ఏంది నీ కారణం ఏంది, నన్ను భయపెడుతున్నావు, ఏం మజాక్ చేస్తున్నావా, ఎందుకున్నావు ఇక్కడ, నువ్వు ఏంది, నీకు ఆకారం ఏంది, ఇట్లా ఉన్నావు, నువ్వు అసలు ఇక్కడ ఎందుకున్నావు అని దాంతో హనుమంతుడు రివర్స్ ఎక్కాడు అన్నట్టు. హనుమత్ వచనం శ్రుత్వ లంకా సాకామ రూపిణి
ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజ. దానికి కోపం వచ్చింది. ఏంది నేను నన్ను చూసి భయపడుతున్నాడేంది, ఇక్కడికి వచ్చి మంచిగా అడుగుతుంటే నా మీదకి క్యాచ్ చేస్తున్నాడు అని కామరూపిణి సా లంక ఇచ్చానుసారంగా ఏ రూపమైనా ధరించగల శక్తి ఉన్న సా లంక హనుమద్వచనం శృత్వ హనుమంతుడి వాక్యాన్ని విని వచనాన్ని విని క్రుద్ధ ఉగ్రమై కోపగించింది. పవనాత్మజం హనుమంతుని గూర్చి పరుషం వచనం ఉవాచ పరుషమైన వాక్యాలను పలికినది అని అంటున్నాడు. అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్ష దుర్దర్శ రక్షామి నగరాం ఇమాం. ఇక్కడ హనుమంతుడే గెలిచాడు మొదటి స్టెప్. అసలు క్వశ్చన్ అడిగింది అది, దాని ప్రదేశం. కొత్తవాడు వచ్చాడు, వచ్చినప్పుడు కొత్తవాడిని ప్రశ్నలు అడిగినప్పుడు ఈయన చెప్పకుండా అసలు నువ్వెవరు అని అంటున్నాడు. అనగానే చచ్చుకుంటూ జవాబు చెప్తున్నాడు. అంటే మొదటి స్టెప్ లోనే హనుమంతుడు విజయం సాధించాడు అని ఒక డీప్ ఇండికేషన్. రాక్షస రాజస్య మహాత్మన రాక్షసుల ప్రభువైన గొప్పవాడైన రావణుని యొక్క ఆజ్ఞా ప్రతీక్ష ఆజ్ఞను పాటించేదాన్ని నేను. దుర్దర్శ నన్ను గెలుచుడు సాధ్యం కాదు. అహం ఇమాం నగరీం రక్షామి ఈ లంకా నగరాన్ని నేను రక్షిస్తున్నాను అని తన గురించి తను చెప్పుకున్నది. అంటే నువ్వెవరు అనగానే తన డీటెయిల్స్ అంతా ఇచ్చింది. ఇస్తే మనం కూడా ఇప్పుడు ఒక దగ్గరికి పోతే వాళ్ళు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఎవరు అడిగేందుకు అని మనం అంటాం. అంటే అతను నేను ఇక్కడ ఆఫీసర్ను దీన్ని ప్రొటెక్ట్ చేస్తాను వాడు తగ్గి వాడు ఫస్ట్ చెప్పాలి. ఎవరు పడితే వాడు వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను ఇది అని మనం చెప్పాం కదా. ధైర్యవంతుడు ఆ విధంగా ఉండడు. కాబట్టి అదే విధంగా హనుమంతుడు తన ధైర్యాన్ని బుద్ధి బలాన్ని ఇక్కడ ప్రదర్శించాడు. నశక్య మాం అవజ్ఞాయ ప్రవేష్టం నగరీ త్వయ అద్య ప్రాణై పరిత్యక్తః స్వప్స్యసే నిహతోమయ. అంటే మాం అవజ్ఞాయ నగరీ త్వయ ప్రవేష్టం నశక్య. ఇక దాని గురించి చెప్పుకుంటున్నది. నన్ను అవమానించి ఈ నగరంలో నువ్వు కాలు పెట్టలేవు. త్వయ ప్రవేష్టం నశక్య. కాబట్టి నన్ను కన్విన్స్ చేస్తేనే లోపలికి పోతావు, నన్ను అవమానిస్తే నువ్వు లోపలికి పోలేవు. అద్య మయా నిహతు ప్రాణై పరిత్యక్తః స్వప్స్యసే. నన్ను ఇప్పుడు అవమానించావు కాబట్టి, నేను అడిగిన దానికి జవాబు చెప్పలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు నాతో కొట్టబడి నీ యొక్క ప్రాణాలను వదిలిపెడతావు. స్వప్స్యసే అంటే నిద్రిస్తావు, అంటే చచ్చిపోతావు అన్నట్టు. అంటే అహం హి నగరీ లంక స్వయమేవ ప్లవంగమ సర్వత పరిరక్షామి ఏతత్తే కథితమయ. ఓ ప్లవంగ, ఓ వానరుడా, అహం స్వయం లంకా నగరి, నేనే ఈ లంకా నగరిని సర్వత పరిరక్షామి, దీన్ని అన్ని వైపుల నుంచి రక్షిస్తున్నాను. ఏతత్తే మయా కథితం హి చెప్పబడ్డది కదా, చంపే దానికి అంత ధైర్యం ఉంటే మొదలయ్యాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే అదే భయపడ్డది. ఏతత్తే మయా కథితం హి, ఇదే విషయాన్ని చెప్పబడింది కదా, నువ్వు అడిగావు కదా, నేను చెప్పే కదా అని అని లంకాయ వచనం శ్రుత్వ హనుమాన్ మారుతాత్మజ యత్నవాన్ స హరిశ్రేష్ఠ స్థితశైల యువాపర. మారుతాత్మజ హరిశ్రేష్ఠ. అప్పుడు ఆ హరిశ్రేష్ఠుడైన హనుమంతుడు లంకాయా వచనం శ్రుత్వ లంక యొక్క మాట విన్నాడు. విని యత్నవాన్ అపరశైలైవ స్థితః, అంటే ఒక రెండో పర్వతం లెక్క అది చెప్తుంటే ఏమాత్రం భయపడకుండా, శైలం పర్వతం ఎట్లా ఉంటది అటు ఇటు కదలదు, అది చెప్పగానే అది చంపుతా అంటున్నదని కొద్ది కూడా జరగకుండా అదే ధైర్యంతో అక్కడ ఇంకో పర్వతమా అన్నట్టు అక్కడ నిలబడ్డాడు. అంటే దాన్ని ఎదిరించేందుకు సిద్ధమైనాడు అనే యొక్క మీనింగ్. అది చంపుతా అంటుంటే కూడా కదులుతలేడు అంటే అర్థం ఏంటంటే దాన్ని ఎదిరించేందుకు సిద్ధమైనాడు. తర్వాత సతాం స్త్రీరూప వికృతాం దృష్ట్వా వానర పుంగవ అవభాషే అత మేధావి సత్వవాన్ ప్లవగర్షభః. అంటే ఏం చెప్తున్నాడంటే అత అప్పుడు మేధావి సత్వవాన్
బుద్ధిమంతుడైన బలవంతుడైన, సత్వవాన్ అంటే బలవంతుడు, లవగర్షభ ఎగిరే వాళ్ళల్లో శ్రేష్ఠుడు, లవగ ఋషభ లవగర్షభ, వానర పుంగవ వానరుల్లో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు అన్ని క్వాలిటీస్ చెప్తున్నాడు అక్కడ. ఒకటి బుద్ధిమంతుడు, రెండు బలవంతుడు, తర్వాత ఎగిరే వాళ్ళల్లో శ్రేష్ఠుడు, వానరుల్లో శ్రేష్ఠుడు. అంటే ఇన్ని లక్షణాలు కలవాడైన హనుమంతుడు అప్పుడు ఆ స్త్రీ రూప వికృతం అంటే దానికి చెప్పిన అబ్జెక్టివ్లకు తగ్గట్టే మాట్లాడాడు అన్నట్టు. బుద్ధితో, బలంతో, శ్రేష్టత్వంతో ఆ హనుమంతుడి వాక్కులు ఉన్నాయి. ఏ రకంగా చెప్పాడు, ఇంత ధైర్యంగా చెప్పాడు, ఇలాంటి ఆ టోన్ ఎట్లా ఉన్నది, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇక మనం ఊహించుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఇప్పుడు అలా ఉంటేనే ఆ లక్షణాలను కవి చెప్తాడు. చెప్పి స్త్రీ రూప వికృతం తాం లంకాం, ఆ యొక్క స్త్రీ రూపంలో ఉన్నది, అది ఉండి వికృతంగా ఉన్నది. అలాంటి తాం దాన్ని చూచి దృష్ట్వా ఆ భబాషి పలికాడు. ఏం పలికాడు? ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణ ఇత్యర్థం ఇహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. అంటే చెప్పే స్టైల్ ఎట్లా ఉన్నది అంటే భయపడుకుని చెప్పలే అన్నట్టు. సాట ప్రాకార తోరణ, పురుషులతో, ప్రాకారాలతో, ముఖద్వారంతో ఈ లంకా నగరి ద్రక్ష్యామి చూసేందుకు వచ్చాను. ఇత్యర్థం ఇహ సంప్రాప్త దానికోసం ఇక్కడికి వచ్చాను. మేపరం కౌతూహలం హి, నాకు ఉంటది కదా చూడాలని, వస్తే ఏంది అని ఇట్లా మాట్లాడుతున్నాడు. ఆ మాటల స్టైల్. వనాని ఉపవనాని, వనాని ఉపవనాని ఇహ లంకాయా కాననాని సర్వతో గృహముఖ్యాన్ని ద్రష్టుం ఆగమనం హిమే. లంకాయా వనాని లంకలో ఉన్న తోటలను, ఉపవనాని ఉద్యానవనాలను, కాననాని అడవులను, సర్వతః గృహముఖ్యాన్ని అంతటా వ్యాపించి ఉన్న ఈ శ్రేష్టమైన గృహాలను ద్రష్టుం చూచుట కొరకే ఇక్కడికి వచ్చాను, అందుకే వచ్చా ఇక్కడికి అని ఆ చెప్పడం కన్విన్స్ చేద్దామని చెప్తలేడు ఇక్కడ. అక్కడ ఇంతకు ముందు ఉన్నట్టు బుద్ధిబలంతో ఎందుకు చెప్పాడు అంటే అసలు అతను వచ్చింది సీతను వెతికిండు, కానీ బుద్ధిమంతుడు కాబట్టి దాంతో చెప్తాడే నేను సీతను వెతికేందుకు వచ్చాడు చెప్పాడు కదా. బుద్ధిబలంతో ఇక్కడ ఈ వేరే టాపిక్ అంతా తీస్తున్నాడు. తీసి అది కూడా ఎట్లా చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. చెప్పి అందుకే నేను వచ్చా. తస్య తద్వచనం శ్రుత్వ లంక సా కామరూపిణి పూయ ఏవ పునర్వాక్యం ప్రభాషయ పరుషాక్ష. ఆ కామరూపిణి లంక ఇతని మాట విని శ్రుత్వ విని పునః మళ్ళీ ఏమంది, పూజ ఏవ ఇంకేం చెప్పింది అంటే ఇంతకు ముందటి కంటే పరుషాక్షరం వాక్యం భాష. ఎందుకంటే ఇంకా ఇంత చెప్పిన ఈ హనుమంతుడు ఇంకా ధైర్యంతో మాట్లాడుతున్నాడు. నేను అది చూసి ఎందుకు చేసి నేను అసలు ఇక్కడ రావద్దురా బాబు అంటే నువ్వు అసలు ఇట్లా వచ్చావని చెప్పకుండా ఇవన్నీ ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి తన కోపాన్ని ఇంకా పెంచుకొని పరుషమైన పదాలతో హనుమంతుని కూర్చి ఈ విధంగా మాట్లాడింది. మాం అనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలిత నశక్యం అద్యతే ద్రష్టు పురీయం వానరాధమ. ఓ వానరాధమ, దుర్బుద్ధే, నీకంత చెడ్డ బుద్ధి ఉన్నది, అందుకే నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇక్కడ. మాం అనిర్జిత్య, నన్ను జయించకుండా ఈ రాక్షసేశ్వర పాలిత, రావణునితో పాలింపబడే ఎం పురి పట్టణాన్ని అద్య ద్రష్టుం తేన శక్యం, నీ బుద్ధి మంచిగా లేదు, నువ్వు అధముడివి, నీకు బాగా బల్పు బాగా ఉన్నది. ఇక్కడ ఈ రావణునితో పాలించే ఈ లంక ఏదైతే ఉందో దీన్ని చూచుటకు నీకు శక్యము కాదు, నన్ను గెలవకుండా నువ్వు ముందరికి పోలేవు అని చెప్తున్నాడు. తతః స కపిశార్థూల తాం ఉవాచ నిశాచరి దృష్ట్వా పురీం ఇమాం భద్రే పునర్యాస్య యథాగతం. తతః స కపిశార్థుల, హనుమంతుడు ఏం చెప్తున్నాడు అంటే తాం నిశాచరీం ఉవాచ, ఓ భద్రే కొద్దిగా
ఎందుకని అవసరంగా ఆవేశపడతావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, మంగళ మంచిగా మాట్లాడు, అది మంచి పద్ధతి కాదు ఇట్లా మాట్లాడడం అనే పద్ధతిలో చెప్తున్నాడు అన్నాడు. బుద్ధివంతురాలిలాగా మాట్లాడి ఎందుకు అరుస్తున్నావు అట్లా అరవకు. భద్రే మంగళప్రదురాల ఇమాం పురీం దృష్ట్వా పునః యథాగతం యాస్యే. చూసి నగరాన్ని చూసి వచ్చినట్టుగా వెళ్ళిపోతా, ఎందుకు అర్చుడు ఎందుకు కానీ గంత ఆవేశం ఎందుకు తెచ్చుకుంటున్నావు అని ఈ రకమైన టోన్ తో అక్కడ హనుమంతుడు ధైర్యము తర్వాత దాందే తప్పు అన్నట్టు ఇవి పెడుతున్నాడు. తర్వాత తతకృత్వ మహానాదం సౌవై లంకా భయాపహ తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. ఇక దానికి కోపం వచ్చింది, వీడు ఇంత చెప్పినా ఎక్స్ట్రా చేస్తున్నాడు అని. తత అప్పుడు సా లంక భయాపహం భయాన్ని కలిగించే మహానాదం కృత్వ గొప్ప ధ్వనిని చేసింది. వేగిత పడుతున్నదై వానర శ్రేష్టం తలేన తాడయామాస తన అరచేతితో హనుమంతుణ్ణి తొందరపడి కొట్టింది, ఒక దెబ్బ కొట్టింది. తతః స కపిశార్దూల లంకాయ తాడితో కృషం ననాదసు మహానాదం వీర్యవాన్ పవనాత్మజ. అప్పుడు లంకయ కృషం తాడిత ఈ లంకతో కొద్దిగా బాగా కొట్టబడి కృషం తాడిత వీర్యవాన్ పవనాత్మ ఇతను వీర్యవంతుడు పరాక్రమవంతుడు కాబట్టి స కపిశార్దూల. శార్దూలం అంటే ఇక్కడ పెద్ద పులి. కపిశార్దుల శ్రేష్ఠుడు. ఎట్లాంటి శ్రేష్ఠుడు అంటే పెద్ద పులిలాగా, అంటే పెద్ద పులిలాగా ఇప్పుడు అతను బిహేవ్ చేయబోతున్నాడు. మహానాదం పెద్ద ధ్వని వచ్చేటట్టు ధ్వని చేశాడు. ననాద ధ్వని చేసి గట్టిగా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే తత సంవర్తయ మాస వామహస్తస్య సోంగుళీ ముష్టినాభి జఘానైన హనుమాన్ క్రోధమూర్ఛిత స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయంకృత. తతః సహ హనుమాన్ క్రోధమూర్ఛిత. ఇక అతనికి నన్ను కొడుతుందా ఇది అని బాగా క్రోధం వచ్చింది, క్రోధం వచ్చింది. వచ్చాక వామహస్తస్య అంగుళీ సంవర్తయ మాస ఎడమ చేతి వేళ్లను మడిచాడు. ఏనా ముష్టినాభిజగాన దాన్ని పిడికిలతో కొట్టాడు ఎడమ చేతితో. స్త్రీ చైతి మన్యమానేన స్వయం అతి క్రోధ నకృత. స్త్రీ అనే ఒక దయ ఉన్నది కాబట్టి దాని వల్ల ఎక్కువ కోపము చెయ్యలేదు. అంటే హనుమంతుడు ఇట్లా కొడితేనే దాని పరిస్థితి ఏంది, ఎక్కువ కోపంతో కొడితే ఇంకా ఘోరంగా ఉంటది. స్త్రీ అనే ఒక చిన్న భావంతో ఎక్కువ కోపాన్ని ప్రదర్శించలేదు అని చెప్తున్నాడు. అంటే అంత క్రోధావిష్ణుడు అయినా కూడా అతను ఆ భావం లోపల ఉన్న అతని ఎమోషన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల ఎక్కువ కోపాన్ని ప్రదర్శించలేదు అని చెప్తున్నాడు. కంట్రోల్డ్ గా చేశాడు. సాతుతేన ప్రహారేణ విహ్వలాంగి నిశాచరి పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. అప్పుడు సా నిశాచరితో ఆ రాక్షసి తేన ప్రహారేణ అతని దెబ్బతో విహ్వలాంగి అంటే వ్యాకులమైన శరీరం కలిగింది, కింద పడిపోయింది. తన మొత్తం శరీరంలో ఉన్న ముఖము కళ్ళు అన్ని కొట్టుకున్నాయి. సహసా భూమోపపాత ఒకటే దెబ్బ కింద పడ్డది, నేల రాలింది అన్నట్టు కింద పడ్డది. పడంగానే తతస్థు హనుమాన్ ప్రాజ్ఞ తాం దృష్ట్వా వినిపాతితాం కృపాంచకార తేజస్వి మన్యమాన స్త్రియం తుతాం. అప్పుడు ప్రాజ్ఞ బుద్ధివంతుడు, చాలా గొప్ప ప్రజ్ఞ కలిగిన హనుమంతుడు, తేజోవంతుడు అయిన హనుమంతుడు వినిపాతితాం తాం దృష్ట్వా కింద పడ్డామెను చూసి తాం స్త్రీయం మన్యమాన అయ్యో స్త్రీ కదా కింద పడ్డది అని కృపాంశకార జాలి చూపెట్టాడు. దెబ్బ కొట్టాను ఒకటే దెబ్బ కింద పడ్డది. పడంగానే ఇంకా కొడదాము అని అనుకోకుండా అయ్యో పాపం స్త్రీ కదా అని కొద్దిగా కరుణ చూపెట్టాడు. తతో వై వృష సంవిఘ్న లంకాసా గద్గదాక్షరం ఉవాచ వాక్యం హనుమంతం ప్లవంగం. అప్పుడు ఒక్క దెబ్బకు కింద పడ్డ ఆ లంక అప్పుడు ఏం చెప్పింది, వృష సంవిఘ్న చాలా దిగులు చెందినదై
గద్దదాక్షరం, నోట్లో నుంచి మాటలు సరిగ్గా వస్తలేవు ఆ యొక్క దిగులుతో. అట్లాంటి వచనాలతో అట్లాంటి స్థితిలో అగర్వితం, గర్వం మొత్తం ఎగిరిపోయింది. ఇంతసేపు చాలా గర్వం ఉండేది, ఒకటే దెబ్బ కింద పడగానే గర్వం అంతా ఎగిరిపోయింది. ఆ గర్వము లేనిదై వాక్యం ప్లవంగమం హనుమంతపు వాచ్, ఈ విధంగా హనుమంతుని గురించి చెప్పింది. ఏం చెప్పిందంటే, ప్రసీదసు మహాబాహు రాయస్వ హరిసత్తమ సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబల మహాబాహు. కథం గర్వం మొత్తం అణిగిపోయింది. ఓ గొప్ప బాహువులు గలవాడా, ఓ హరిసత్తమా, ప్రసీద అనుగ్రహించుము, త్రాయస్వ రక్షించుము, సౌమ్య సత్వవంత నువ్వు ఆగు, నన్ను ఇంకా కొట్టకిగ, నువ్వు చాలా మంచివాణి, నువ్వు గొప్పవాణివి. సత్వవంత ధైర్యం గల, మహాబల గొప్ప అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సత్వవంత మహాబలా సమయే తిష్టంతి, చాలా ధైర్యం గలవాళ్ళు, గొప్ప బలం గలవాళ్ళు, వాళ్ళకు ఒక కట్టుబాటులో ఉంటారు. సమయే తిష్టంతి అంటే కట్టుబాటులో ఉంటారు. వాళ్ళు అట్లా ఉండకుంటే అందరినీ బతకనియరు. చాలా తెలివి ఉన్నవాడు కంట్రోల్డ్ గా ఉండాలి, ధైర్యము బలం ఉన్నవాళ్ళు కంట్రోల్డ్ గా ఉండాలి. అలా ఉంటారు కదా, ఆగుము, నువ్వు నన్ను రక్షించుము అని బతిమిలాడుకుంటున్నాడు. అహంతు నగరి అంటే నువ్వు చాలా గొప్పవాడివి, ధైర్యశాలివి, మహాబలుడివి, నీకు అన్ని రకాల వివేకం ఉంది, కాబట్టి కొంచెం సేపు ఆగు అని. అహంతు నగరీ లంక స్వయమేవ ప్లవంగమ నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబల. ఓ ప్లవంగమా, ఓ వానరుడా, అహంతు స్వయం లంకా నగరీ ఏవ, నేనే లంకా నగరాన్ని. ఓ మహాబల వీర, అహం త్వయా విక్రమేణ నిర్జిత, నీ విక్రమం చేత నేను జయింపబడినాను. ఇదంతు తథ్యం శృణువై ధ్రువంత్యామి హరీశ్వర స్వయంభువ పురాదత్తం వరదానం యథా మమ. ఓ హరీశ్వర, పురా మమ స్వయంభువ, ఇదివరకు పూర్వం నాకు బ్రహ్మదేవుని చేత యథా వరదానం దత్తం ఇదంతు ధ్రువంత మేషం, ఇదివరకు బ్రహ్మదేవుని చేత నాకు ఏ రకమైన వరము ఇవ్వబడిందో అదంతా నీకు చెప్తాను, వినుము అని హనుమంతుడికి చెప్తున్నది అన్నట్టు. ఏమంటున్నదంటే, యదా త్వాం వానర కశ్చిత్ విక్రమాద్వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞే రక్షసాం భయం ఆగతం. యదా ఎప్పుడైతే కశ్చిత్ వానర ఒక వానరుడు వచ్చి పరాక్రమంతో త్వాం వశం ఆనయేత్ నిన్ను వశము చేసుకుంటాడో, తదా అప్పుడు రక్షసాం భయం ఆగతం త్వయా విజ్ఞేయం. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ విధంగా నాకు వరమిచ్చాడు, నిన్నెవరూ జయించలేరు, కానీ ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి తన పరాక్రమంతో నిన్ను వశం చేసుకుంటాడు, అప్పుడు ఈ రాక్షసులకు భయం వస్తుంది, అంటే రాక్షసుల నాశనము జరగబోతుంది అని నువ్వు తెలుసుకో అని ఇదివరకు బ్రహ్మ నాకు వరమిచ్చాడు అని చెప్తున్నాడు. సహిమే సమయ సౌమ్య ప్రాప్తోత్య తవ దర్శన స్వయంభూ విహిత సత్యం న తస్యాస్తి వ్యతిక్రమ. ఓ సౌమ్యుడా, ఈ రోజు నీ దర్శనం వల్ల ఆ సమయం వచ్చిందని నాకు అర్థమైంది. బ్రహ్మచేత విధింపబడినది ఏదైనా సత్యమైనదే కదా, దానికి మార్పు అనేది లేదు. నాస్తి వ్యతిక్రమ నాస్తి, బ్రహ్మదేవుడు చెప్పాక దానికి తిరుగు ఉంటుందా? ఈ రోజు ఆ సమయం వచ్చిందని నాకు అర్థమైంది, కాబట్టి రాక్షసులకు చావు తప్పదు, వీళ్ళకు మూడింది అని చెప్పింది. సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మన రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగత. ఈ దురాత్మన రాజ్ఞ రావణస్య, ఈ దుష్టబుద్ధి గల రాక్షసరాజైన రావణునికి, సర్వేషాం రక్షసాం అందరు రాక్షసులకు, వీని కారణం వల్ల అందరు రాక్షసులకు, సీతా నిమిత్తం సీత మూలంగా వినాశ సముపాగత, సీత మూలంగా నాశనము వచ్చినది అని చెప్తున్నారు. తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణ పాలితాం
విదత్స్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి. ఓ హరిశ్రేష్ఠ, ఈ కారణం వల్ల ఈ రావణ పాలితాం పురీం, ఈ రావణంతో పాలింపబడే లంకను ప్రవేశించి ఇక ఇక్కడ యాని యాని వాంఛసి, ఏది కోరుకుంటావో, సర్వకార్యాన్ని విదత్సు, అన్ని చేసుకో, ఇది అది అని లేదు, నీకు ఏది అనిపిస్తే చేయి, ఇక్కడ లోపలికి పోయి అని చెప్తాడు. ప్రవిశ్య శాపోపహత హరీశ్వర శుభాం పురీం రాక్షస రాజపాలిత యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతోయ తాసుకం. ఓ వానర శ్రేష్ఠుడా, శాపోపహతాం, శాపంతో పుట్టబడ్డ రాక్షస రాజపాలిత, ఈ రావణంతో పాలింపబడే శుభాం పురీం, ఈ మంగళకరమైన ఈ పట్టణాన్ని యదృచ్ఛయ, స్వేచ్ఛగా ఎట్లా అనిపిస్తే అట్లా, ప్రవేశించి, త్వం సర్వత్ర గతః, నువ్వు అంతటా అన్ని చోట్ల వెళ్ళిన వాడై, యథాసుఖం, నీ ఇష్టముగా సుఖంగా, సతీం జనకాత్మజాం విమార్గస్వ, ఆ సీతాదేవిని వెతుకుము, నీకు ఏం రెస్ట్రిక్షన్స్ లేవు, నువ్వు మంచిగా వెళ్ళి నువ్వు ఏమేం చేయదలుచుకున్నావో అన్ని పనులు చెయ్యము అని మంచిగా చెప్తే